తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? తెలంగాణ రాష్ట్రం కోసం 9.5 సంవత్సరాల్లో కమిటెడ్ గా పనిచేసి ఇంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ హక్కున చేర్చుకుంటారా అనేటువంటిది ఢిల్లీ బహుత్ దూర్ హే. 2 సంవత్సరాల కాలం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఈ లోపల తెలంగాణ సమాజానికి బీజేపీ కేంద్రంలో ఉండి ఇచ్చినటువంటి ₹1 గాని, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానపరుస్తున్న తీరు గాని, ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే తల్లిని చంపి బిడ్డని చంపి అనేటువంటి విధంగా తెలంగాణ రాష్ట్ర విభజనని మాట్లాడుతా ఉన్నారు. ఒక యువ ఎంపీ తనకు మెడ మీద మరి తలకాయ ఉందో లేదో కానీ తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఇండియా పాకిస్తాన్ విభజనతో పోలుస్తా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎట్లా అధికారం వస్తుందండి? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మీద ఒక కేంద్ర మంత్రి కొడుకే అఘాయిత్యం చేసి ఆడపిల్లల మాన ప్రాణాలకు రక్షణ లేకపోతే ఆయనని కాపాడడం కోసం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారం రోజుల వరకు ఆయనని అప్స్టాండింగ్ లో ఉండే విధంగా సహకరించారు. ఇట్లాంటి వ్యక్తులు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వస్తే తెలంగాణ ప్రజలకు రక్షణ ఉంటుందా అండి? మహిళల విషయంలో రక్షణ ఉంటుందా? లేకపోతే ఇంకా మిగతా అంశాల్లో రక్షణ ఉంటుందా? తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు కదా ఎపిసోడిక్ రాజకీయాలు. తెలంగాణ ప్రజలు ఒకటి అడుగుతున్నారండి. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి 2014 నుంచి 2026 వరకు ఇప్పటి వరకు పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కు విభజన హామీ ప్రకారం వాళ్ళు రాజధాని నిర్మాణం చేసుకుంటామంటే 15,000 కోట్లు ఇచ్చిండ్రు. అట్లాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 50% నిధులు విడుదల చేశారు. FRBM లిమిట్స్ నుంచి వాళ్ళకి మినహాయింపు ఇచ్చారు. విభజన చట్టం కింద రావాల్సినటువంటి ఎయిమ్స్ కాలేజీ మంగళగిరిలో ఏర్పాటు చేస్తారు. ఇవాళ సెంట్రల్ క్యాపిటల్ సిటీ పేరు మీద వాళ్ళకు 2,000 కోట్ల నిధులు ప్రత్యేకంగా విడుదల చేస్తారు. మరి తెలంగాణ రాష్ట్రం ఏం తప్పు చేసిందండి? తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో లేదా? బీజేపీతో అనుబంధంగా లేకపోతే, బీజేపీతో పొత్తులో లేకపోతే, బీజేపీ ప్రభుత్వంకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రం మీద సవితి తల్లి ప్రేమ చూపిస్తారా? ఆ రాష్ట్రానికి నిధుల విడుదల చేయరా? ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ లో మీరు భాగస్వాములు గారా? తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్న మెడికల్ కాలేజీల నిర్మాణం కావచ్చు, ఆసుపత్రుల నిర్మాణం కావచ్చు, కలెక్టరేట్ల నిర్మాణం కావచ్చు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ల నిర్మాణం కావచ్చు, మున్సిపాలిటీల నిర్మాణం కావచ్చు, ప్రతి దాంట్లో తెలంగాణ రాష్ట్రం ప్రాణం పెట్టి పనిచేసిందండి బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ హైదరాబాద్ 137 లింకింగ్ రోడ్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి ఇవాళ మేము హైదరాబాద్ కంటూ ఒక రికగ్నైజేషన్, ఒక డెవలప్మెంట్ మోడల్ తీసుకొచ్చిన ఇవాళ విశ్వనగరంగా హైదరాబాద్ చేసినాం. ఈ డెవలప్మెంట్ లో కేంద్రం పాత్ర శూన్యం అని చెప్తా ఉన్నాం. నరేంద్ర మోడీ పాత్ర 0 అని చెప్తా ఉన్నాం. బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ ప్రజల ఓట్లు అడుగుతారని అడుగుతా ఉన్నాం. ఇవాళ అదే సరే ఈ అభివృద్ధి అంశాలు ఇవన్నీ కూడా ఒకసారి పక్కన పెడితే మళ్ళీ మన టాపిక్ లో కనుక వస్తాయి. గతంలో ఎన్నికల ప్రచారంలో మనం చూసాం, దత్తాత్రేయ గారు ఎన్నికల ప్రచారాన్ని మనం చూస్తాం. బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ రెండు ఒకటే అనేటటువంటి అంశం ఏ స్థాయిలో మీకు డ్యామేజ్ చేస్తుందో మీరు చూసారు. కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎంత అస్త్రంగా ఉపయోగించిందో మీరు చూసారు. ఇప్పుడు అదే బాణాన్ని రివర్స్ లో మళ్ళీ కాంగ్రెస్ మీదకి మీరు వదులుతున్నారా? నేనేమంటున్నా వినండి, మీరు నన్ను మాట్లాడినివ్వాలి కొంచెం. ఎందుకంటా ఉన్నామంటే తెలంగాణ రాష్ట్రం ఆషామాషి ఏర్పాటైంది కాదు. బీజేపీ నాయకులు అవాకులు చివాకులు పేలిస్తే వింటూ కూర్చోడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. ఫర్ నంబర్ 1. తెలంగాణ రాష్ట్రం బీజేపీ ఫైట్ చేస్తూ వచ్చింది. మీ 2 ఎంపీలతో రాలేదు, మర్చిపోదు మిత్రమా. రేవంత్ రెడ్డి సమాజం మీద బీజేపీ టీఆర్ఎస్ లో 2 ఎంపీలతో రాలేదు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో, తెలంగాణ రాష్ట్ర రావడంలో కాదు. ఇదే ఎప్పుడు మేము సెంటిమెంట్ రెచ్చగొడతాం, ఎప్పుడు మేము చలి రాసుకుంటాం, మంట అంటే ఇచ్చని చెప్తా కాదు. మీరు కాదు ఈ అబద్ధాలు. తెలంగాణ సమాజం తిరగబడ్డది. ఇగో తెలంగాణ రాష్ట్రానికి మేము ఏం చేస్తాం అనేది, తెలంగాణ రాష్ట్రానికి మేము ఏం చేస్తాం అనేది ఇట్లా రిపోర్ట్ కార్డులు 6 పుస్తకాలు కొట్టి చూపిస్తున్నాం. నువ్వు చూపి తెలంగాణ రాష్ట్రాన్ని మేము దోచుకోలేదు, మా పార్టీ దోచుకోలేదు, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేస్తాం మీరు చూపండి. తెలంగాణ రాష్ట్రానికి 15 హైవేలు ఇచ్చినాం సార్. 28,000 గ్రామాలకు కనెక్టివిటీ ఇచ్చినాం. మేము 28,000 గ్రామాలకు కనెక్టివిటీ ఇచ్చినాము. 13 లక్షల కోట్లు ఇచ్చినాం తెలంగాణ రాష్ట్రానికి. 13 లక్షల కోట్ల రూపాయలు. ఏం మాట్లాడుతున్నారు మీరు? తెలంగాణ రాష్ట్రానికి ఏమి అని చెప్పేసి ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇస్తే మూసుకుంటాం అనుకున్నాం. ఏంటి తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నిధులు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వేయలేదు తెలంగాణ రాష్ట్రం కోసం. టీఆర్ఎస్ పార్టీ నడిచిందే, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ నడిచిందే, బీఆర్ఎస్ సర్కార్ నడిచిందే. బీజేపీ ఇచ్చిన డబ్బుల వల్ల మీరు మాట్లాడుతూ రైతు వేదికలు ఎవరు కట్టించారు? వైకుంఠ ధామాలు ఎవరు కట్టించారు? రైతు వేదికలు ఎవరు కట్టించారు? వైకుంఠ ధామాలు ఎవరు కట్టించారు? మీరు అంటారు కదా పల్లి ప్రకృతి మండలకు నిధులు ఎవరు ఇచ్చారు? పల్లె ప్రకృతి నిధులు ఎవరు ఇచ్చారు? గ్రామ పంచాయతీ నిధులు ఎవరు ఇచ్చారు? మున్సిపాలిటీలో నిధులు ఎవరు ఇచ్చారు? ఏం మాట్లాడతారండి? 5 స్పాట్స్ మీరు అభివృద్ధి విషయంలో మాట్లాడితే నరేంద్ర మోడీ శంకించే రైతు చూపించు. నేనేమంటున్నా తెలంగాణకు మేము ఏం చేస్తున్నాం చూపిస్తున్నా. మీరు ఏం చేసినా చూపిరి. మేము రిపోర్ట్ ఇస్తున్నాం, ప్రజలకు రిపోర్ట్ కార్డు ఇస్తున్నాం. మేము ఏం చేస్తాం అనేది మీరు ఏం చేస్తారు? రిపోర్ట్ కార్డు అడ్డం పడకు. నేను చెప్తా ఉండు. ఒక్క నిమిషం శివ గారు,
ఆ వైకుంఠ ధామాలైనా మిషన్ భగీరథ అయినా మిషన్ కాకతీయ అయినా మాకు చిత్తశుద్ధుడి చేసినాం. మరి మీ ఏం చిత్తశుద్ధి మీకు? తెలంగాణ పైన మీకు చిత్తశుద్ధి అడ్డం పడకని చెప్తున్నా నేను. అందుకే మిమ్మల్ని పెట్టుకున్నారు కదా, అందుకే మిమ్మల్ని పెట్టుకున్నారు కదా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మీరు 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు కదా. ఏ రాష్ట్రంలో వైకుంఠ ధామాలు నిర్మాణం చేసిరో చూపించండి. ఏ రాష్ట్రంలో మిషన్ భగీరథ లాంటి పథకాలు తీసుకొచ్చిరో చూపించండి. ఏ రాష్ట్రంలో రైతు బంధు తీసుకొచ్చిరో చూపించండి. మేము చేసినామయ్యా. మేము మార్కెట్ యార్డులు నిర్మాణం చేసినాము, రైతు వేదికలు నిర్మాణం చేసినాము. మేము రైతులను మీలాగా మోటార్లకు మీటర్లు పెట్టి విద్యుత్ బిల్లులు తీసుకురాలి. మేము రైతులకు మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్తా ఉన్నాము. మేము నరేంద్ర మోడీ గారు ఆదానికి అంబానికి ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తాకట్టు పెడితే చూస్తూ కూసోం మేము. ఈ రాష్ట్రం చాలా ప్రత్యేకమైంది. ఈ రాష్ట్రం మీద అవాక్కులు చెవాకులు పేల్చుడు, ఏర్పాటుని ప్రత్యేకంగా విభజనని కించపరిచినట్టు మాట్లాడుతూ చూస్తూ ఏం ఈజీగా లేము. శివకుమార్ గారు చెప్పండి. శివకుమార్ గారు, ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెడితే ఇందాక నేను దత్తాత్రేయ గారికి అడిగినటువంటి ప్రశ్న, ఈ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే